నిరాశ నిశీది లాంటిది. అక్కడ చిమ్మ చీకటి తప్ప పగలు రాత్రి అనేవి చిగురించవు. భవిష్యత్తు అంధకారమే కానీ ఆనందం దొరకదు. ఎప్పుడూ నీ గెలుపు కోరుకునే మీ శ్రేయోభిలాషి. నువ్వెవరో తెలియదు కానీ నీ మాటలు నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. మనస్ఫూర్తిగా నీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. తెలియదే తెలియదే ఇదివరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని. పరిచయము కవిల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. శశి, రిషి, ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు? ఏమైంది అసలా? అది మీ నాన్న మళ్ళీ ఆఫీస్కి వెళ్లారు. ఇదంతా మీ వల్లే కదా జరిగింది. నువ్వు చెప్తేనే కదమ్మా నేను రిషి నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాం. మనం ముగ్గురం కలిసి డిప్రెషన్లో ఉన్న మీ నాన్నని బయటికి తీసుకొచ్చాం. అది చాలు. ఈ శుభ సందర్భంలో మీకేదైనా స్వీట్ చేసి పెడతాను, ఓకేనా? అలాగే అమ్మా. పిల్లలు, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, వెళ్ళండి. అలాగే అమ్మా. ఎందుకొచ్చావు? పిల్ల పక్షుల్ని సొంతం చేసుకున్న ఈ తల్లి పక్షి ఎంత సంతోషంగా ఉందో చూసిపోదామనొచ్చాను. నువ్వొచ్చింది నన్ను పిల్లల్ని చూడ్డానికి కాదు. బంధువు రూపంలో ఉన్న ఈ రాబంధువు నుంచి నా భర్తని కాపాడి ఆఫీస్కొచ్చేలా చేశాను చూడు. దానికి షాక్ అయి నన్ను వెతుక్కుంటూ వచ్చావు కదా. వాసిందు, నువ్వు భలే గెస్ చేస్తావు. నువ్వంటే నాకు కోపముంది, అలాగే నువ్వంటే నాకు గర్వంగానూ ఉంది. ఎందుకో తెలుసా, ఇంతవరకు నాకు సమవుచ్చిగా నిలబడిన వాళ్లే లేరు. నువ్వు ఒక్కదానివే నాతో సమానంగా నన్ను ఎదుర్కొంటూ వస్తున్నావు. నువ్వంటే నాకు కోపం లేదు, అసహ్యంగా ఉంది. ఎందుకో తెలుసా, నీ స్వార్థం కోసం నీ క్యారెక్టర్ దిగజార్చి కట్టుకున్న భర్తని, కాలు పెట్టిన అత్తారిల్లిని మోసం చేస్తున్నావు చూడు, అందుకు. ఓకే, ఇప్పుడేమంటావు? అన్నీ ఆపేసి హ్యాపీగా నీ భర్తతో కాపురం చేసుకోమంటాను. నేను కూడా అదే చెప్తావనొచ్చాను. నీ పిల్లలు నీకు దగ్గరయ్యారు, పిల్లలతో నువ్వు హ్యాపీగా ఉన్నావు. హాయిగా పిల్లల బాగోగులు చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేస్తూ ఇంటి పనులు చేసుకోకుండా ఈ ఆఫీస్ సంగతులు, కంపెనీ వ్యవహారాలు నీకెందుకు చెప్పు? నా ఆఫీస్లో నీ స్పై, అదే ఆ రఘుగాడు, వాడి గురించి నేను ఆ మాత్రం తెలుసుకోలేనా? అసలు ఆఫీస్కి రాను వదిన, అన్నీ నువ్వే చూసుకో అన్న యష్ సడన్ గా ఆఫీస్కొస్తే దాని వెనక ఎవరున్నారో ఆ మాత్రం గెస్ చేయలేనా? నీ ఓవర్ యాక్షన్ వల్ల అక్కడ రఘుగాడి జాబ్ పోయింది. అయినా అసలు నా ఆఫీస్లో నీ రాజకీయాలేంటి? ఆపేయ్, అన్నీ ఆపేయ్.
ఆపను. కంపెనీ, బిజినెస్, ఆఫీస్ వీటిని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోను. ఆహా, ఊరుకోక ఏం చేస్తావు? అది నా కంపెనీ, నా బిజినెస్, నా ఆఫీస్. నా ఇష్టం వచ్చినట్టుగా వాడతాను. ఆపడానికి, చెప్పడానికి అసలు నీకేం హక్కుంది? నేను ఆ కంపెనీ సీఈఓని. నువ్వేంటి ఆ కంపెనీ చైర్మన్వా, లేక ఎండీవా, లేదా ఎంప్లాయీవా? ఏమీ కాని నువ్వు నా మీద ఎగిరిగిరి పడుతున్నావేంటి? ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యేలా చేసి నిన్ను ఆఫీస్లోనే లేకుండా చేసిందాన్ని. నిన్ను ఆపడ నాకు లెక్క చెప్పు. ఫైనల్గా చెప్తున్నాను, నువ్వు నా విషయంలో సైలెంట్గా ఉంటే నీకే మంచిది. లేదంటే నువ్వు చాలా నష్టపోతావు. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ తాటాకు చప్పుళ్ళకి నేనేం భయపడ్ను. మోసం చేసే నీకే అంత మొండితనం ఉంటే మరి నిజాయితీ కోసం నిలబడే నాకు ఇంకెంత పట్టుదల, పౌరుషం ఉండాలి చెప్పు. ఇందాకేమన్నావు మధు? నువ్వేమన్నా ఆ కంపెనీకి చైర్మన్వా, ఎండీవా, లేక ఎంప్లాయీవా అన్నావు కదా. ఆ మూడింటికి మించిన అధికారంలో నీ ఆఫీస్లో నా అడుగు పెడతాను. ఛాలెంజ్. ఆపగలవేమో, ప్రయత్నించు. సింధు డిసైడ్ అయితే ఏ సైడ్ ఎవరున్నా లెక్క చేయను. వెళ్ళో. చూస్తాను నీ సంగతి. తేజ, మర్ది గారు వచ్చారా? ఇంతకుముందే ఆఫీస్ నుంచి వచ్చాడు. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడో ఒకసారి వెళ్ళి చూసిరా. వాడిని చూడాల్సిన అవసరం లేదు మధు, ఇప్పుడే వెళ్ళి చూసొస్తున్నాను. నువ్వేదో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నావంట కదా? అవును. దానికి సంబంధించిన ఫైల్స్ అవి స్టడీ చేస్తున్నాడు. యష్ డిప్రెషన్లోంచి ఇప్పట్లో బయటికి రాడు అనుకుని ఆ కొత్త వెంచర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కోట్ల రూపాయల ప్రాఫిట్ నా అకౌంట్లో వేసుకుందామనుకుంటే యష్ ఆకస్మికంగా ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చి నా ప్లాన్ అంతా తారుమారు చేసేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏం చేసి యష్ని ఆపాలి? ఏంటి తేజ ఇది? మధు, ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? పిచ్చెక్కిచ్చేస్తున్నావు. తేజ వదులు. అది కాదు మధు. వదులు తేజ. ఈ రోజు నుంచి నా ఆఫీస్ ఇదే, నా క్యాబిన్ ఇదే, నా చైర్ కూడా ఇదే. ప్రవీణ్ని నీ పక్కన పెట్టుకున్నావు అంటే హోసరవెల్లికి గుంటనక్క కూడా తోడైందన్నమాట. మళ్ళీ నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ముందు అది చెప్పు. నేను రాలేదు మధు, నువ్వే నేను వచ్చేలా చేశావు. నన్ను రెచ్చగొట్టావు. దాని రియాక్షనే ఇప్పుడు నువ్వు చూస్తున్న
ఈ రియాలిటీ. నేను ఆ కంపెనీ సీఈఓని. నువ్వేంటి ఆ కంపెనీ చైర్మన్వా లేక ఎండీవా? నువ్వేమన్నా ఆ కంపెనీకి చైర్మన్వా, ఎండీవా లేక ఎంప్లాయీవా అన్నావు కదా. ఆ మూడింటికి మించిన అధికారంలో నీ ఆఫీస్లో నా అడుగు పెడతాను. ఆఫీస్కొచ్చి నా చైర్లో కూర్చోగానే అన్ని అధికారాలు నీ చేతికొచ్చేస్తాయని నువ్వు ఫీల్ అవుతున్నావా సింధు? నేను లేదా మరిది గారు మా ఇద్దరిలో ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. కానీ నీ విషయంలో అది అసాధ్యం సింధు. ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే ఓర్పు, నేర్పు నాకు వెన్నతో పెట్టిన విద్య మధు. ఈ ఆఫీస్లో యష్ ది సెకండ్ ప్లేస్, నీది థర్డ్ ప్లేస్. మీ ఇద్దరి మీద ఫస్ట్ ప్లేస్లో ఒకరున్నారు. ఆమె సునంద మేడం. ఆ సునంద మేడమే ఇక నుంచి తన తరపున ఈ కంపెనీ వ్యవహారాలు నన్ను చూసుకోమని అపాయింట్ చేశారు. ఇదిగో దానికి సంబంధించిన లెటర్ చదువుకో. ఆ సునంద సైడ్ నుంచి ఫేవర్ చేసుకుని వచ్చావా? నీతో గేమ్ స్టార్ట్ చేసి నీకు ఫీవర్ పుట్టించాలి అంటే నేను ఏదో ఒక సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి కదా మధు. ఓకే, నీ గేమ్ నువ్వు స్టార్ట్ చేసావు. గుడ్, వెరీ గుడ్ సింధు. ఇక ఆట నేను మొదలు పెడతాను. ఇక్కడే ఉంటా. ఏంటి మరిది గారు ఇది? మన ఆఫీస్లో అసలేం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఏమైంది వదినా? ఊహించని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుంది. అసలేం జరిగింది? ఆ సింధు మన ఆఫీస్కొచ్చింది. సింధు మన ఆఫీస్కి వచ్చిందా? అవును మరిది గారు, మన ఆఫీస్లో ఆ సింధు అడుగు పెట్టడం ఏంటి అసలు? ఊరుకోండదినా. అయినా సింధు మన ఆఫీస్కి ఎందుకు వస్తుంది? మీరేమన్నా కలగన్నారా అలా? కళ్ళ కాదు, నిజం. నా కళ్ళతో నేను చూశాను. నా క్యాబిన్లో నా చైర్లో కూర్చొని ఫోజులు కొడుతోంది. నిజమా? నేను మీకెందుకు అబద్ధం చెప్తాను మరిది గారు? కావాలంటే మీరు వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. పదండి చూద్దాం. రండి 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 మరిది గారు. కంగ్రాచులేషన్స్ మేడం, మళ్ళీ మీరు తిరిగి కంపెనీలో జాయిన్ అయ్యారు. మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇప్పటి వరకు మీరు లేరు అన్న లోటు ఉండేది మాకు. ఇప్పుడు ఆ లోటు భర్తీ అయింది మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. సింధు మేడంని పలకరించడం అయిపోతే ఇంక మీరందరూ వెళ్ళి మీ పని చూసుకోండి. సారీ సార్.
ఏంటి యష్ ఏదో కొత్తగా చూసినట్టు అలా చూస్తున్నావు? కొత్త కొత్త షాకులు తగిలినప్పుడు చూసే చూపులు కూడా కొత్తగానే కనిపిస్తాయి సింధు. అయినా నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఏదో అలా చూసిపోవడానికి రాలేదు యష్. ఇక్కడే ఉండి ఆఫీస్ పనులు చూసుకోవడానికే వచ్చాను. ఆఫీస్ పనులు నువ్వు చూసుకోవడం ఏంటి? ఆ? అసలు ఆ హక్కు నీకు ఎవరిచ్చారు? హక్కులు బాధ్యతలు నాకు ఎవరు అప్పచెప్పారో మీ వదిన నీకు చెప్పలేదా? నేను చెప్పడం కంటే స్వయంగా మరిదిగారి తెలుసుకుంటే మంచిదని తనని తీసుకొచ్చాను. మంచి పని చేసావు. నీకంటే యష్ తెలుసుకుంటేనే బెటర్. చూడు, ఈ ఆఫీస్లో వర్క్ చేయడానికి సునంద మేడం నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్. నాకు చెప్పకుండా సునంద మేడం నిన్ను ఎలా అపాయింట్ చేస్తారు? నీకు ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదని, ఇంకా నాతో కలిసి నువ్వు వర్క్ చేయవని మేడం నాకు చెప్పారు కదా. మేడం నాకు మాట కూడా ఇచ్చారు. అయితే వెళ్ళు, సునంద మేడంనే అడుగు ఎందుకు ఇలా చేశారు అని. ఆమె సమాధానం చెప్తారు. ఓకే, మేడం నేను ప్రశ్నిస్తాను. మీ వదినకి సింధుకు పడదని తెలుసు కదా. సింధు ఉంటే ఏదో ఒక ప్రాబ్లం చేస్తుందిరా. మీ వదిన కొత్తగా స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ని ముందుకెళ్లకుండా ఆపుతుంది. మొన్నటిదాకా కంపెనీ పనులని మీ వదిన చూసుకోమని చెప్పి ఇప్పుడు మళ్ళీ సింధుని తీసుకొచ్చి మీ వదినకి ఆపోజిట్లో కూర్చోబెడతావా? మాట్లాడవేంట్రా? రే తేజ, ఏంట్రా తమ్ముడి మీద కేకలేస్తున్నావు? చూడమ్మా, తమ్ముడు ఏం చేశాడు? మళ్ళీ సింధుని తీసుకొచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టుకున్నాడు. సింధు మళ్ళీ ఆఫీస్కి రావడం ఏంటి? రే యష్, నువ్వు సింధుకి ఆఫీస్లో జాబ్ ఇచ్చావా? నేను కాదమ్మా ఇచ్చింది, సునంద మేడం. సింధుని నా తరపున నా వర్క్ చూడమని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాను. అయినా సింధు ఇప్పుడు నీతో ఏమీ కలిసి వర్క్ చేయట్లేదు కదా, నాతో కలిసి వర్క్ చేస్తుంది. నీకేంటి ప్రాబ్లం? నేనెంత చెప్పినా మేడం వినడం లేదమ్మా. అయితే ఒక పని చేయరా, సింధు ఉంటే మీతో కలిసి కంపెనీ నడపలేను, నేను వేరైపోతాను అని చెప్పు. నువ్వు మీ వదిన కలిసి వేరే కంపెనీ పెట్టుకోండి. సింధు రాకముందే మీతో టైఅప్ అయి బిజినెస్ చేస్తాము అని అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేశామమ్మా. ఇప్పుడు మేము వేరవుతామంటే కుదరదు. రేయ్, ఎందుకు కుదరదురా? లీగల్గా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి దాము, అందుకే కుదరదు అంటున్నాడు. అర్థం చేసుకోవే. సునంద మేడం నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదమ్మా. ఇప్పటికే మేడం చాలా ఇన్వెస్ట్ చేశారు. మనం కాదు అంటే కోట్లు కట్టాలా కంపెనీకి. సరే, అది వదిలేరా. ఇక నుంచి ఆ సింధు మీ వదిన చేయబోయే ప్రాజెక్ట్ కూడా చెక్ చేస్తుందా ఏంటి? తనకేం అధికారం ఉందని? సునంద మేడం సింధుని చెక్ చేయమన్నారన్నయ్య. అదిగాక వదిన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ మూవ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకు మూవ్ కాదురా? వదిన వెంచర్ స్టార్ట్ చేస్తుంది ఓ గవర్నమెంట్ ల్యాండ్లో. ఆ ల్యాండ్ ఇంకా మన పేరు మీద రిజిస్టర్ అవ్వలేదు. ఎవరో పొలిటీషియన్ మాట ఇచ్చారని వదిన చెప్పింది.
ఆ పొలిటీషియన్ ఎవరో ఏంటో అలా ఇల్లీగల్గా వచ్చే ల్యాండ్లో మనం వెంచర్ వేస్తున్నామని అనౌన్స్ చేస్తే రేపేదన్నా అయితే మనమే కదా ఇరుక్కుంటాం. అంటే మీ వదిన డెసిషన్ డిజైన్స్, ఆలోచన, అనుభవం అన్నీ కరెక్ట్గా లేవు అంటావు. ఓకేరా, నువ్వు సింధునే కరెక్ట్, నేను మీ వదినే కరెక్ట్ కాదు. మేమంతా రాంగే చేస్తాం. మా వల్ల నువ్వెందుకు ఇరుక్కోవడం? మేమే వెళ్ళిపోతాం. మా దారి మేము చూసుకుంటాం. మధు, పద వెళ్దాం. ఆగండ్రా, ఏంట్రా మీరు? ఎక్కడికి రా వెళ్ళేది? మేమేమైనా చచ్చామనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మధు స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ సింధు చెక్ చేస్తే ఆగిపోతుందా? నేను ఆగనిస్తానా? యష్, అయినా నువ్వు కూడా ఏంట్రా? ఆ పొలిటీషియన్ ఎవరో పనిచేసి పెడతారని మీ వదినకి మాటిచ్చాడంట కదరా. మధు ఏం చేసినా ముందు వెనక బాగా ఆలోచించి చేస్తుందిరా. తన మీద నాకు ఆ నమ్మకం ఉందిరా. నీకు లేదా చెప్పు? అది ఇంకేం మాట్లాడకుండా మీ వదిన ఏం చెప్తే అదే చెయ్యి. అమ్మగా నేను చెప్తున్నాను. అయ్యో వద్దయ్యా, నా వల్ల మన కుటుంబంలో ఇలాంటి గొడవలు, మనస్పర్ధలు రావటం నాకిష్టం లేదత్తయ్య. నేనేం చేసినా మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాను. నా వల్ల ఎంత ఇబ్బంది అవుతుందంటే అసలు నాకు ఆ ప్రాజెక్టే వద్దు. నాకు నా కుటుంబమే కావాలి. నా ముందు మరిది గారిని మీరేంటి మాటలు అంటుంటే నేను విని తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. మరిది గారు నాకు బిడ్డ లాంటివారు. తల్లి ముందే బిడ్డని నిందిస్తుంటే బాధగా ఉండదు అత్తయ్య. ఎన్నాళ్ళు నేనొక్క అనాథగా పెరిగాను. ఆ దేవుడి దయ వల్ల ఒక మంచి కుటుంబంలోకి కోడలిగా వచ్చాను. కంపెనీనైనా వదులుకుంటాను, కానీ నేను ఈ కుటుంబాన్ని వదులుకోలేను. నా వల్ల మీరు గొడవ పడద్దు. మీరందరూ సంతోషంగా ఉండటం కోసం నేను బాధపడటానికి కూడా సిద్ధమే అత్తయ్య. కానీ నా వల్ల మీరెవ్వరూ బాధపడటానికి వీల్లేదు. నన్ను క్షమించండి. మధు, మీ వదిన దేవతరా? దేవత. నిన్ను బిడ్డలా చూసుకుంటుంటే నువ్వు తనకి అడ్డు చెప్తావా? మీ వదిన్ని బాధ పెట్టకురా.
బాధ పెట్టకు. నువ్వేప్పుడు చూసావు కదా తను బంధాలకి కుటుంబానికి ఎంత విలువిస్తుందో. అవి నువ్వు కూడా ఇవ్వాలిరా, ఇవ్వాలి. రే రే తేజ తేజ బిజినెస్లో నమ్మకం ఒక్కటే ముఖ్యం కాదు యష్, సిన్సియారిటీ జెన్యూనిటీ కూడా ముఖ్యమే కదా. అంటే ఏంటి సింధు నువ్వనేది? నేను చిత్తశుద్ధి వాస్తవికత లేకుండానే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసి స్టార్ట్ చేశాను అంటావా? ఎదుటివారికి మన మీద డౌట్ వచ్చినప్పుడు దాన్ని క్లారిఫై చేయాలే తప్ప ఎదురు క్వశ్చన్స్ వేయకూడదు మధు. అరే నీకేమన్నా పిచ్చా సింధు? మన కంపెనీ వల్ల మంచి జరుగుతుందంటే వినకుండా వితండవాదం చేస్తావేంటి? నేను వితండవాదం చేయడం లేదు యష్, విజ్ఞతతోనే మాట్లాడుతున్నాను. ఎదుటివారికి మంచి చేయాలనుకోవడం మంచిదే, కానీ దానికోసం మనకున్న పరువుని తీసుకోకూడదు కదా. పరువు పోయే పరిస్థితి ఎందుకు వస్తుందనుకుంటున్నావు? మీ మరిదిగారే ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు, కొన్ని రోజులు హోల్డ్లో పెడదాం అన్నారు. ఇప్పుడు మళ్ళీ తనే మొదలు పెడదాం అంటున్నారు. మనం చేసే ప్రాజెక్ట్ మీద మనకే నమ్మకం లేనప్పుడు పబ్లిక్ మాత్రం ఎలా నమ్ముతారు యష్? మన ప్రాజెక్ట్ గురించి మార్కెట్లో చీప్గా మాట్లాడుకోరు? అప్పుడు మన పరువు పోయినట్టే కదా. ఆ ల్యాండ్ మనకు వస్తుందని మా వదిన నమ్మకంగా చెప్తుంది కదా. లేదు యష్, ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పేది నీ మంచికే. నువ్వెవరు నా మంచి గురించి చెప్పడానికి? అంటే ఏంటి సింధు నీ ఉద్దేశం? మా మరిది గారికున్న మంచి పేరుని నేను చెడగొడుతున్నాను అంటున్నావా? నెవర్, అది ఎప్పటికీ జరగదు. వదినా, తనతో మనకేంటి, వదిలే. సింధు, కంపెనీ గురించి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయి, అంతేగాని పర్సనల్స్లోకి వెళ్ళకు. మేడం దగ్గర వర్క్ చేసే వర్కర్వి నువ్వు, అంతే. అలాగే ఉండు, లిమిట్స్ దాటుకో. మేడం, ఫైనల్గా చెప్తున్నాను, మా వదిని నేను పూర్తిగా నమ్మే ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్లో ఏదైనా పొరపాటు జరిగినా, దీనివల్ల మీ పరువు పోయే పరిస్థితి వచ్చినా, ఏదైనా సరే మేడం, అన్నిటికీ నేను బాధ్యత వహిస్తాను. పూర్తి హామీ నాది మేడం. నన్ను నమ్మితే సైన్ చేయండి మేడం, లేదంటే మనం టైఅప్ అవ్వలేం. ఎవరికి వారిగా వేరైతేనే బెటర్. కూల్ యష్, ఎందుకంత ఆవేశం? ఓకే, ఏం జరిగినా పూర్తి బాధ్యత నువ్వే తీసుకుంటాను అంటున్నావు కాబట్టి నీ మీద నమ్మకంతో మీ వదిన ప్రాజెక్ట్ని నేను అప్రూవ్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ మేడం. వదిన, డాక్యుమెంట్స్ ఇవ్వు.
వదినా తీసుకో. నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రాజెక్ట్, మా నమ్మకాన్ని కూడా నిలబెట్టాలి. సింధు, నీలాంటిదే ఒకర్తి అరచెయ్యి అడ్డం పెట్టి నేను సూర్యుడిని ఆపుతాను అందంట. పాపం చివరికి ఆ ఎండవేడికి తన అరచెయ్యి కాలి ఆయింట్మెంట్ రాసుకుందంట. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే కదా. నా ప్రాజెక్ట్ ఆపాలని మ్యాక్సిమం నీ ఎఫర్ట్ పెట్టావు. పాపం నీ కృషి అంతా హుష్కాకైపోయింది. నా ప్రాజెక్టుకి కావాల్సిన క్లియరెన్స్ అప్రూవల్ వచ్చేసింది. ఇక నా షో మొదలవుతుంది. నువ్వు ఒక ప్రేక్షకురాలిగా చూడటం తప్ప ఇంకేం చేయలేవు. ఓకేనా? మధు, మేడం సైన్ చేయగానే తెగ చెంకలు కొట్టుకుంటూ సంబరపడిపోతున్నావేంటి? సంతకాలు అయిపోగానే ఇంకా అన్నీ నీ చెంతకు వచ్చేసినట్టు తెగ ఫీల్ అవుతున్నావా? వెనకటికి నీలాంటిదే ఒకర్తి ఆకాశంలో కారు మబ్బులు చూసి కుంభవర్షం పడిపోతుంది అనుకుని ఇంట్లో ఉన్న నీళ్లని ఒలకపోసిందట. ఇంతలో గాలి వేగానికి కారు మబ్బులు ఎటో కొట్టుకుపోయాయట. చివరికి నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఎలా అయినా సరే నీ ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వాలని యష్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశావు. ఐ నో. నీ షోకి నేను ప్రేక్షకురాలను అవుతానో లేక నా డైరెక్షన్లో నీ షో జరుగుతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది. ఓకేనా? మధు, ఈ ప్రాజెక్ట్ విషయం సింధు చాలా సీరియస్గా తీసుకుంది. సింధు అడ్డుపడకముందే ఈ ప్రాజెక్ట్లో మనం ఎంత డబ్బు సంపాదించగలిగితే అంత సంపాదించేయాలి. నాకు అడ్డుపడే వాళ్ళని ఎలా అడ్డు తొలగించుకోవాలో నాకు బాగా తెలుసు. సింధుని వదిలిపెట్టను. ఈ ప్రాజెక్ట్లో మనం చూడాల్సింది ఓన్లీ ప్రాఫిట్సే అంటావు. ఎందుకు యష్ ఇలా చేస్తున్నాడు? నేను ఎంత చెప్పినా పట్టించుకోకుండా గుడ్డిగా వాళ్ళ వదినని నమ్మి మోసపోతున్నాడు. కొంచెం కూడా స్పృహలో ఉండి ఆలోచించడం లేదు. ఏం మనిషో ఏంటో. అమ్మా, మా పుట్టినరోజుకి నాన్న వస్తాడా? మా బర్త్డేకి నాన్న కూడా ఉంటే బాగుంటుంది కదమ్మా. నాన్నని పిలువమ్మా. నువ్వు పిలిస్తే నాన్న తప్పకుండా వస్తాడమ్మా. ఏంటి పదే పదే మీ నాన్న గురించి చెప్తున్నారు?
మీ నాన్న మీ చెయ్యి వదిలేశారు. ఇంకా ఎందుకు నాన్న నాన్న అంటున్నారు? మీ నాన్నకి మీకన్నా నాకన్నా తన ఇంట్లో వాళ్ళ మీద, కొత్తగా వచ్చిన వాళ్ళ వదిన మీదే నమ్మకం ఎక్కువ. మీ నాన్న మంచి కోసం మనం ఎన్ని చెప్పినా పట్టించుకోరు. అదే ఆ ఇంట్లో వాళ్ళు ఎంత చెడు చెప్పినా గుడ్డిగా ఫాలో అయిపోతారు. మీ నాన్న గురించి మనం ఆలోచించడం, తాపత్రయపడ్డం తప్ప ఆయనకి మాత్రం మన గురించి ఆలోచనే ఉండదు. అమ్మా, హ్మ్? నాన్నొచ్చారు. నాన్న 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 ఇప్పుడే నీ గురించే మాట్లాడుకుంటున్నాం నాన్న. రిషి, శశి, నేను మీ అమ్మతో మాట్లాడాలి. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. అలాగే నాన్న. మా అమ్మ చెప్పింది కరెక్టే సింధు. నా మీద, మా అమ్మ మీద లేనిపోనివన్నీ నూరిపోసి వాళ్ళ దృష్టిలో మేము చెడ్డవాళ్లంగా, తప్పుడు మనుషులుగా క్రియేట్ చేస్తున్నాం. నా పిల్లల్ని నాకు శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నాం. అర్థమైంది? ఏం మాట్లాడుతున్నావు యష్? నీ గురించి, మీ అమ్మ గురించి నేను లేనిపోనివి పిల్లలకి నూరిపోస్తున్నానా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ప్రతిసారి చూస్తున్నాను యష్, నీకొకటి చెప్పాలని చూస్తే నువ్వు ఇంకోలా అర్థం చేసుకుంటావు. నేను రాంగ్ అంటే నువ్వు రైట్ అంటావు. మళ్ళీ దాన్నే నేను రైట్ అని అంటే నువ్వు రివర్స్లో రాంగ్ అంటావు. ఎందుకు యష్ ఇలా మారిపోయావు? నేనంటే నీకు కోపమో ద్వేషమో ఉండొచ్చు, కానీ నిన్ను నువ్వు కొలాప్స్ చేసుకునే విధంగా ఉండకూడదు యష్. అదే నా బాధ. నేను ఏం చెప్పినా నువ్వు వినట్లేదన్నదే నా ఆవేదన. నువ్వు నన్ను ద్వేషిస్తున్నా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను యష్. అది సింధు అంటే. దూరంగా ఉంచాలని చూస్తుంది నేను కాదు యష్, మీ అమ్మ. అది నీకు అర్థం కావట్లేదు. ఆఫీస్లో నీ మాట వినట్లేదని, గతంలో జరిగినవి మనసులో పెట్టుకొని నా మీద పిల్లలకి ఎందుకు నూరు పోస్తున్నావు? చూసావా యష్, ఇప్పటికీ నువ్వు నన్ను నెగిటివ్గానే అనుకుంటున్నావు. నీకేం కాకూడదు అన్న నా ఆవేదనని పిల్లల దగ్గర చెప్తుంటే చివరికి నువ్వు ఇలా అనుకున్నావు. నీకు నా కోపం కనిపిస్తుందే కానీ ప్రేమ కనిపించడం లేదా యష్? పిల్లల దగ్గర నీ గురించి బ్యాడ్గా చెప్పి నిన్ను దూరం చేస్తున్నాననే కదా నీ ఆలోచన? ఉండు, ఇప్పుడే నిరూపిస్తాను. రిషి, శశి, ఇద్దరు ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా? నేను ఏ రోజైనా మీ నాన్న గురించి కానీ మీ నానమ్మ గురించి కానీ మీకు తప్పుగా చెప్పానా? లేదమ్మా, నువ్వెప్పుడూ అలా చెప్పలేదు. ఆ విషయం మీ నాన్నకి చెప్పండి. అవును నాన్న, అమ్మ ఎప్పుడూ అలా చెప్పలేదు.
మీ గురించి మంచిగానే చెబుతుంది. మీ నాన్న డిప్రెషన్లో ఉండి ఆఫీస్కి వెళ్ళడం లేదు. మీరు వెళ్ళి నాన్నతో మాట్లాడి ఆఫీస్కి వెళ్ళేలా చేయండి అని చెప్పింది కూడా అమ్మే నాన్న. అందుకే ఆ రోజు నీ దగ్గరికి వచ్చి మాట్లాడాం. అమ్మ ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది నాన్న. మీ నాన్న చాలా మంచివాడు, ఆయన్ని బాధ పెట్టొద్దు అని చెప్పింది. విన్నావు కదా యష్, ఇప్పుడేమంటావు? చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విని ఎందుకు ప్రతిసారి నన్నే అపార్థం చేసుకుంటావు? నిజంగా నేను నా స్వార్థం, నా సుఖం, నా సంతోషం చూసుకునేదాన్ని అయితే నా పిల్లల్ని తీసుకుని నీకు దూరంగా వెళ్ళిపోయేదాన్ని. అలా చేయకుండా నీ చుట్టూ, నీ ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నానో ఆలోచించావా యష్? నిజంగా నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఒక మంచి కుటుంబాన్ని అందించడానికి ప్రయత్నించు. మీ వదిన విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించు. అదే నేను కోరుకునేది. నాన్న వెళ్ళొద్దు నాన్న. నాన్న, ఇప్పటి వరకు మా పుట్టినరోజులన్నీ అమ్మ లేకుండానే చేసుకున్నాం. కనీసం ఏ పుట్టినరోజైనా మనమంతా కలిసి చేసుకుందాం నాన్న. ప్లీజ్ నాన్న. అవును నాన్న, అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం, ప్రేమ కూడా. నువ్వు సింధు కలిసిపోతే మీ పిల్లలు కూడా ఎంతో సంతోషపడతారా? ఆ విషయం ఒక్కసారి ఆలోచించరా? నిజంగా నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఒక మంచి కుటుంబాన్ని అందించడానికి ప్రయత్నించు. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో. కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని తీరు ఏమిటో. ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా. చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా. ప్లీజ్ నాన్న, ఒప్పుకోండి నాన్న. ఒప్పుకో నాన్న. సంద్రాన్ని పోలింది ఈ జీవితం, తెలిసే తీరాలి ఎదురీదడం. పొరపాటు కాదంట పడిపోవడం, ఉండాలో లేచే గుణం. ఏంటి మరిది గారు ఏదో ఆలోచిస్తూ ఆందోళన పడుతున్నారు? ఏంటో కనుక్కుందాం. మరిది గారు,
ఏంటి ఏదో ఆలోచిస్తూ ఆందోళన పడుతున్నారు? నా పిల్లల గురించి వదినా. ఆ, ఏమైంది మరిది గారు? ఇందాక పిల్లల్ని కలిశాను. అప్పుడు వాళ్ళు ఏమడిగారో తెలుసా వదినా? నాన్న, మనందరం కలిసి ఉందాం, ప్లీజ్ నాన్న, ఒప్పుకో నాన్న అంటూ ఎంతగానో నన్ను బతిమలాడారు. వాళ్ళకి ఏ సమాధానం చెప్పలేని అసమర్థుల్లా వచ్చేసాను వదినా. పాపం రిషి శశి ఎంత బాధపడుంటారు. అమ్మ కూడా పిల్లల మీద బెంగ పెట్టుకుంది. నేను సింధు పిల్లలు కలిసి ఉండాలనేదే మా నాన్న కోరిక కూడా. ఈ సమస్యకి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తున్నాను. దీనంతటికీ నేనే కారణం అనిపిస్తుంది వదిన. అయ్యో, అదేంటి మరిది గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నాన్నగా నేను నా పిల్లలకి దూరంగా ఉండలేకపోతున్నాను. పదే పదే నాకు వాళ్లే గుర్తొస్తున్నారు. నేనొక్కడిని సర్దుకుపోతే సమస్యకి పరిష్కారం అవుతుందనిపిస్తుంది. అంటే గతంలో జరిగిన దాన్ని వదిలేసి సింధుని క్షమించి మళ్ళీ నా భార్యగా నేను అంగీకరిస్తే నా పిల్లలకి నాన్న లేకుండా, అక్కడ అలా ఉండకుండా, అప్పుడు సింధుతో పాటు రిషి శశి కూడా మనతోనే ఉంటారు కదా అని. ఏంటి మరిది గారు మీరనేది? అవునొదినా, నేను సింధుని క్షమిస్తే ఇక ప్రాబ్లమే ఉండదు కదా. అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు కదా. భార్యగా నాకు సింధు అవసరం లేకపోయినా తల్లిగా రిషి శశికి సింధు కావాలని నాకు అర్థమైంది వదినా. అంతేకాదు, నాన్నగా నా అవసరం కూడా పిల్లలకి ఎంతో ఉంది. నేనొక్కడిని రాజీ పడితే నా పిల్లల జీవితాలు బాగుంటాయి కదా వదినా. ఈ విషయం మీ అమ్మగారికి చెప్పారా? లేదు వదినా. అమ్మకి చెప్తే ఏమంటుందో, ఏం గొడవ చేస్తుందో అని భయంగా ఉంది. మీరే అమ్మని ఎలాగోలా కన్విన్స్ చేయాలి వదినా. ప్లీజ్ వదినా, ప్లీజ్. ఇప్పుడు నేను కాదంటే యష్ దృష్టిలో చెడ్డతన్నవుతాను. అందరి దృష్టిలో నేను మంచిదానిలాగే ఉండాలి. చెప్పండి వదినా. మంచి ఆలోచన చేశారు మరిది గారు. మీరలా చేస్తే పిల్లలకి అమ్మా నాన్నలతో పాటు తాతయ్య, నానమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ అందరూ ఉంటారు. అప్పుడు మనం అందరము కలిసి ఒకే కుటుంబంలా సంతోషంగా ఉండొచ్చు. కానీ ఆ సింధు దీనికి ఒప్పుకుంటుందా? సింధు ఎప్పుడూ అదే కోరుకుంటుంది. నాకు తెలుసు వదినా. సరే, అయితే మీ ఆలోచన ప్రకారమే చేద్దాం. మనందరం కలిసి అత్తయ్య గారిని ఒప్పిద్దాం. ఆ విషయంలో నా పూర్తి సహకారం మీకుంటుంది. ఇంక మీరు దేని గురించి ఆలోచించకండి. ఇలా బాధగా అస్సలుండకండి. సరేనా? థ్యాంక్స్ వదినా. ఈ విషయం మీకు చెప్పిన తర్వాత నా మనసులో భారం కాస్త తగ్గింది. వస్తాను వదినా.
అమ్మా, యష్ మనసులో పుట్టిన ఈ ఆలోచన మామూలుది కాదు. ఈ ఇంట్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ సింధు ఈ ఇంట్లో కాలు పెడితే ఇక నా ఆటలు సాగవు. నన్ను ఈ ఇంట్లోనే లేకుండా చేస్తుంది. సింధు 2 రోజులు ఆఫీస్కి వస్తేనే భూకంపం వచ్చినట్టుగా ఉంది. అలాంటిది ఏకంగా ఈ ఇంటికి వస్తే ఇంకేముంది, ప్రతిరోజు సునామీనే. ఏదో ఒకటి చేసి యష్ ఆలోచన ఆవిరిగా మార్చాలి. ఆ ల్యాండ్ మనకు వస్తుందని మా వదిన నమ్మకంగా చెప్తుంది కదా. లేదు యష్, ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పేది నీ మంచికే. నువ్వెవరు నా మంచి గురించి చెప్పడానికి? మీ నాన్న గురించి మనం ఆలోచించడం, తాపత్రయపడ్డం తప్ప ఆయనకి మాత్రం మన గురించి ఆలోచనే ఉండదు.